Hi children, how are you? I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, today I am going to explain the Moser-Linear straight line video number 8. The PYQs based on differentiation and integration. చూడండి, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ని బేస్ చేసుకొని లాస్ట్ 15 ఇయర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనే దాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. నేను అత్యద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ముందు ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ని బేస్ చేసుకొని వచ్చే ఏ క్వశ్చన్ అయినా మనం చేసే విధంగా, మీరు చేసే విధంగా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మనం వెళ్దాం, టాపిక్లోకి వెళ్దాం. రైట్, పీవైక్యూస్ అనమాట మనం నేర్చుకునేది. రైటా? రైట్, ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ సచ్ దట్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అట్ ఎనీ టైమ్ టీ ఈస్ గివెన్ బై, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఒక పార్టికల్ స్ట్రైట్ గా వెళ్తుందట, దాని డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోమంటాడు ఆయన? వెలాసిటీ కావాలట. ఇగో వెలాసిటీ ఎప్పుడు? యాక్సిలరేషన్ జీరో అయినప్పుడు వెలాసిటీ కావాలట. యాక్సిలరేషన్ జీరో అయినప్పుడు వెలాసిటీ కావాలట. అర్థమవుతుందా పాయింట్? వెరీ గుడ్. చూడండి, ఇది 94లో వచ్చిన క్వశ్చన్. ఇది 94 నుంచి 2024 వరకు వెళ్దాం క్వశ్చన్స్ మనం. రైట్, ఓకే. ఫస్ట్ క్వశ్చన్, సార్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడా? ఏమిచ్చాడు డిస్ప్లేస్మెంట్? చూడు, ఎస్ ఈజ్ ఈక్వల్ టీ క్యూబ్ మైనస్ 6t² ప్లస్ 3t ప్లస్ 4. డిస్ప్లేస్మెంట్ ఇస్తే చాలు, మనకి వెలాసిటీ వస్తుంది. డిస్ప్లేస్మెంట్ను డెరివేట్ చేస్తే వచ్చేది వెలాసిటీ, మళ్ళీ వెలాసిటీని డెరివేట్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అత్యద్భుతంగా నేర్చుకున్నాం మనం. రైటా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో వెలాసిటీ నాకు కావాలి కాబట్టి ఇగో డిఎస్ బై డిటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే వెలాసిటీ. రైట్, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఉంది నాన్న 3t² n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, 3 మైనస్ 1 అంటే 2, మైనస్ 2 ఇంటూ 6 12, t పవర్ 2 మైనస్ 1 అంటే 1, ప్లస్ ఇక్కడ 1 కదా, 1 ఇంటూ 3 3, ఇక్కడ t లేదు ఎందుకంటే n ఇంటూ n మైనస్ 1, 1 మైనస్ 1 అంటే 0, t పవర్ 0 అంటే 1. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. రైటా? వచ్చేసింది, వెలాసిటీ వచ్చింది. వెలాసిటీ నుంచి ఏం కనుక్కోవాలి నేను ఇప్పుడు? యాక్సిలరేషన్. అంటే వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి కదా. వెలాసిటీ బై టైం అంటే యాక్సిలరేషన్ కదా. డెరివేటివ్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు టైం. వెరీ నైస్. దట్ ఈజ్ ఈక్వల్, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. 2 ఇంటూ 3 6t పవర్ 1 మైనస్ 1 ఇంటూ 12 12, t పవర్ 1 మైనస్ 1, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 కదా. t పవర్ 1 మైనస్ 1 అంటే 0, t పవర్ 0 అంటే 1 కదా. ప్లస్ కాన్స్టెంట్ అంటే ఏందిరా? 0. అయితే ఎప్పుడు కావాలట వెలాసిటీ అతనికి? యాక్సిలరేషన్ 0 అయినప్పుడు. కాబట్టి నేను అద్భుతంగా నేనేమంటాను ఇక్కడ, బట్ యాక్సిలరేషన్ 0 అన్నాడు కదా, అంతేనా కదా. కాబట్టి యాక్సిలరేషన్ 0 కదా. ఏ ప్లేస్లో ఏం అవుతాం మనం? 0 60 మైనస్ 12, అంతేనా? ఎస్, 60కి 60 దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 12 అడిపోతే ప్లస్ 12 అయిపోయింది. సో మనకు కావాల్సింది t ఈజ్ ఈక్వల్ 12/6 ఎంత నానా? 2 సెకండ్స్. నాకు టైం కాదు కదా కావాల్సింది, వెలాసిటీ కావాలట. వెలాసిటీ ఎప్పుడు కావాలి? యాక్సిలరేషన్ 0 అయినప్పుడు. చూడు, యాక్సిలరేషన్ 0కి ఈక్వల్ అయితే మనకు టైం వచ్చేసింది. అప్పుడు ఈ టైంని వెలాసిటీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, మనకు వెలాసిటీ వస్తుందిగా. ఆల్రెడీ వెలాసిటీ వచ్చిందిగా నాకు. ఇగో ఇది వెలాసిటీ. బట్ వెలాసిటీ ఏమన్నానా? వెలాసిటీ ఏమని వచ్చింది నాకు? చూడు, v ఈజ్ ఈక్వల్ 3t² ఓకే మైనస్ 12t ప్లస్ 3. సో ఇందులో నేను టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తా. ఏంటి టీ వాల్యూ? ఏంటి ఇక్కడ? 2 సెకండ్స్ కదా. అప్పుడు చూడు, v ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 2² మైనస్ 12 ఇంటూ 2 ప్లస్ 3. సో v ఈజ్ ఈక్వల్ 4 కదా, 2² అంటే 4, 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 24 ప్లస్ 3. సో v ఈజ్ ఈక్వల్ 12 ప్లస్ 3 15 మైనస్ 24. సో 15 మైనస్ 24 అంటే 5 4 9, మైనస్ 9 కదా, మైనస్ 9 మీటర్ పర్ సెకండ్ అన్నమాట ఆన్సర్ కదా.
అంటే యాక్సిలరేషన్ 0 అయినప్పుడు వెలాసిటీ ఎంత ఉందయా, -9 మీటర్ పర్ సెకండ్. కాబట్టి విచ్ ఆప్షన్ ఈజ్ రైట్, విచ్ ఆప్షన్ ఈజ్ రైట్, ఇగో ఇగో దిస్ ఆప్షన్ ఈజ్ రైట్, -9 మీటర్ పర్ సెకండ్. క్లియర్ అమ్మా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం మనం అద్భుతంగా. రైట్, ద పొజిషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎ పార్టికల్ వేరీస్ విత్ టైమ్. పొజిషన్ టైం తో పాటు చేంజ్ అవుతుందట. సో పొజిషన్ ఇచ్చాడు, ఇగో x = at² - bt క్యూబ్. పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ అనుకో ఇక్కడ. రైట్, ఓకే. ద యాక్సిలరేషన్ విల్ బి 0 అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నట్టు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నట్టు అన్నాం. ఓకేనా? సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నట్టు. ఎప్పుడు వచ్చింది ఇది? 1997లో వచ్చిన క్వశ్చన్ ఇది, పురాతన కాలంలో. ఓకేనా? రైట్, చూద్దాం ఎలాంటి క్వశ్చన్ అడిగాడు. అద్భుతంగా మనం చూద్దాం. మనకి పొజిషన్ ఇచ్చాడు, x = ఏమన్నా at² - bt క్యూబ్, అదనగా at² - bt క్యూబ్. యాక్సిలరేషన్ విల్ బి 0 అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. యాక్సిలరేషన్ 0 అట. యాక్సిలరేషన్ 0 అయినప్పుడు టైం, ఏ టైం దగ్గర యాక్సిలరేషన్ 0 అయింది అని అడుగుతాడు ఆయన. అంటే నీకు పొజిషన్ మాత్రమే ఇచ్చాడు. పొజిషన్ ఇచ్చాడంటే పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ అనుకో, వెలాసిటీ వచ్చినట్టుగా. పొజిషన్ ని డిఫరెన్షియేట్ చేస్తే నాకు వచ్చేది ఏందమ్మా? వెలాసిటీ. వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది ఏమమ్మా? యాక్సిలరేషన్. కాబట్టి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు dx/dt, డిఫరెన్షియేషన్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఏమన్నా 2at అదేనా? సో -3 × b, ఇగో 3bt, 3 - 1 అంటే స్క్వేర్, ఇగో 2at - 3bt² ఇది. సో వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv/dt. మళ్ళీ వెలాసిటీని నేను డిఫరెన్షియేట్ చేస్తాను, యాక్సిలరేషన్ వచ్చింది. ఇక వెలాసిటీ బై టైం యాక్సిలరేషన్. మళ్ళీ 1 × 2a, 2a, 1 - 1 t⁻n × x⁻n - 1, t⁻1 - 1 అంటే 0, t⁻0 అంటే 1 మైనస్. క్లియర్? సో 2 × 3 6bt, 2 - 1 అంటే 1 కదా, 2a - 6bt. క్లియర్ అమ్మా? అండ్ దీన్ని మనం ఏం చేద్దాం బట్, ఏం కావాలంటే యాక్సిలరేషన్ విల్ బి 0, ఏ టైం తర్వాత యాక్సిలరేషన్ 0 అవుతుంది అన్నాడు. అంటే బట్ ఇక్కడ యాక్సిలరేషన్ ని 0కి ఈక్వల్ చేయాలి, అంతేనా? యాక్సిలరేషన్ ని మనం 0కి ఈక్వల్ చేసినాం అనుకో, ఇగో ఇది యాక్సిలరేషన్ 0 అన్నాం అనుకో, ఏముంది ఇక్కడ? 2a - 6bt. సో ఫైనల్లీ 2a ఈజ్ ఈక్వల్ -6bt అటుపోతే +6bt. నీకేం కావాలి? టైం కదా అడిగింది, టైం t ఈజ్ ఈక్వల్. సో ఫ్రమ్ దిస్ వన్ t ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? 2a/6b. సో t ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ టైమ్స్? 3. కాబట్టి a/3b. టైం ఏమమ్మా? అంటే ఈ టైం తర్వాత యాక్సిలరేషన్ 0 అయింది. కాబట్టి విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? a/3b అంటే ఇగో a/3b. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి అద్భుతంగా మనం ప్రవేశిద్దాం. ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. పార్టికల్ స్ట్రైట్ గా వెళుతుందట. ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అట్ ఎ టైం t టైం తర్వాత పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, ఇగో ఇంత స్ట్రైట్ గా వెళ్తుంది, t టైం తర్వాత దాని డిస్ప్లేస్మెంట్ ఇంత. యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ అన్నాడు. అంటే స్టార్ట్ అయిన 1 సెకండ్ తర్వాత యాక్సిలరేషన్ ఏంటి అని అడుగుతాడు. సో ఒకసారి డిస్ప్లేస్మెంట్ కనుక్కుందాం. ఇచ్చాడు 3t³ + 7t² + 14t + 5 కదా. మనకు తెలుసు డిస్ప్లేస్మెంట్ ఇచ్చిందంటే వెలాసిటీ వచ్చినట్టే కదా. ఇగో డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే వెలాసిటీ కదా. అంటే ds/dt, డెరివేటివ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో దీన్ని డెరివేటివ్ చేద్దాం. 3 × 3 9 అదనా, t 3 - 1 అంటే 2, 2 × 7 14t, 2 - 1 అంటే 1 ప్లస్ ఇక్కడ 1 కదా, 1 × 14 14, t⁻1 - 1 అంటే 0, t⁻0 అంటే 1 కదా, ప్లస్ 5 అంటే 0. సో ఇప్పుడు మనం యాక్సిలరేషన్ కనుక్కోవాలి. అంటే dv/dt. అంటే వెలాసిటీని డిఫరెన్షియేట్ చేసి వచ్చేది యాక్సిలరేషన్, అదేనా? సో వెలాసిటీ తెలిసి చాలు, యాక్సిలరేషన్ వచ్చేస్తుంది డిఫరెన్షియేట్ చేస్తే. వెలాసిటీ బై టైం యాక్సిలరేషన్. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. 2 × 9 18t, 2 - 1 అంటే 1 ప్లస్ 1 × 14 14, t⁻1 - 1 అంటే 0, t⁻0 అంటే 1
ప్లస్ 14 కాన్స్టెంట్ గా డిఫరెన్షియేషన్ 0. బట్ అతను ఏమన్నాడు, ఎక్కడ కావాలట, అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్, 1 సెకండ్ తర్వాత యాక్సిలరేషన్ కావాలట. అంటే యాక్సిలరేషన్ మనకి ఏమొచ్చింది ఒక్కసారి నేను అద్భుతంగా ఇక్కడ యాక్సిలరేషన్ రాసేస్తాను చూడు. యాక్సిలరేషన్ ఇది కూడా ఏమొచ్చింది నాకు 18t ప్లస్ 14 వచ్చింది ఏమే. సో ఇందులో 18t అంటే 1 సెకండ్ రాయాలి మనం, 1 సెకండ్ తర్వాత యాక్సిలరేషన్ అడిగాడు కాబట్టి 1 ప్లస్ 14. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 14, 18 ప్లస్ 14 అంటే ఎంతరా 32 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ కాబట్టి. ఇగో 32 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? సో వెరీ గుడ్, దిస్ ఆప్షన్ ఈజ్ రైట్, సెకండ్ ఆప్షన్. ఓకేనా, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి మనం ప్రవేశిద్దాం. ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఓఎక్స్. ఇగో ఇది ఓఎక్స్ అట, ఇది ఓ, ఇది ఎక్స్, ఇలా వెళ్తుందట పార్టికల్, రైట్. అట్ ఏ టైమ్ టీ ద డిస్టెన్స్ ఎక్స్ ఆఫ్ ది పార్టికల్ ఫ్రమ్ ఓ. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి, అగో టీ టైం తర్వాత, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టీ టైం తర్వాత డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 12t అని ఇచ్చాడు. 40 ప్లస్ 12t మైనస్ టీ క్యూ. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇగో ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ టీ టైం తర్వాత. తర్వాత ఏమన్నాడు? ఆఫ్ ది పార్టికల్ ఫ్రమ్ ఓ ఈస్ గివెన్ బై హౌ లాంగ్ వుడ్ బి ద పార్టికల్ ట్రావెల్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్, రైట్. ఓ నుంచి వెళుతూ 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 ఇగో ఇక్కడ వెలాసిటీ 0 అయిందట. అంటే అతనికి ఇక్కడ నుంచి ఇక్కడికి పొజిషన్ కావాలి. ఇగో ఈ పొజిషన్ ఏంటి అని అడుగుతాను నేను. ఇదేంది? ఇగో ఈ నుంచి టీ టైం తర్వాత పొజిషన్ అయితే ఇగో ఇది. కానీ స్టార్ట్ అయ్యి ఎక్కడైతే దాని వెలాసిటీ 0 అయిందో అక్కడికి పొజిషన్ కనుక్కోమంటాడు నేను. అంతే, వెరీ సింపుల్. అంటే ఏం చేయాలి మనం? వెలాసిటీ కనుక్కోవాలిగా, వెలాసిటీని 0 చేయాలంటే వెలాసిటీ కావాలి కదా. మరి పొజిషన్ ఇచ్చినప్పుడు వెలాసిటీని కనుక్కోవడం వెరీ సింపుల్గా. ఏంటి ఒకసారి పొజిషన్ ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 12t మైనస్ టీ క్యూబ్. సో పొజిషన్ అంటే వెలాసిటీ వచ్చినట్టే కదా, పొజిషన్ ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదే వెలాసిటీ. ఇగో పొజిషన్ బై టైం వెలాసిటీ, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇగో దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. 40 కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 ప్లస్ ఇక్కడ 1 కదా, 1 ఇంటూ 12 టీ పవర్ 1 మైనస్ 1 0, టీ పవర్ 0 అంటే 1 మైనస్ 3t స్క్వేర్ కదా, ఇదే కదా వెలాసిటీ. బట్ వెలాసిటీ ఏమన్నాడు? ఇగో 0. చూడు, ట్రావెల్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్, స్టార్ట్ అయిన తర్వాత రెస్ట్ లోకి వస్తుందా, అక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని అడుగుతాడు నేను, పొజిషన్ అడుగుతాడు, రైటా. మరి ఒక్కసారి నేను అద్భుతంగా వెలాసిటీ రాస్తే ఇక్కడ 12 మైనస్ 3t స్క్వేర్. ఓకే, బట్ ఇక్కడ వెలాసిటీ కమ్స్ టు రెస్ట్ అన్నాడు కదా, వెలాసిటీ 0 కదా. అప్పుడు v ఈజ్ ఈక్వల్, ఇది 0 అయిపోయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏది నాన్న? 12 మైనస్ 3t స్క్వేర్. అదేనా, వెరీ గుడ్. 12 ఈజ్ ఈక్వల్ టు ఏం రా? 3t స్క్వేర్ అయితే. సో t ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? 12 బై ఎంత నాన్న? 12/3. 12/3 అంటే ఏంది? ఇక్కడ 4, ఇదంతా కూడా t స్క్వేర్. మనకు కావాల్సింది ఏంది ఇక్కడ? ఏంటిది? t. t ఈజ్ ఈక్వల్ టు √4 అంటే ఏంది నాన్న? 2 సెకండ్స్. అంటే ఇక్కడ నుంచి రెస్ట్ అయ్యేంత వరకు, రెస్ట్ లోకి వచ్చేంత వరకు ఈ నుంచి వీడికి ఎంత టైం పట్టిందా? 2 సెకండ్స్ పట్టింది, అంతేనా. మరి ఏం కావాలంటున్నావు? మరి ఇక్కడ నుంచి ఇక్కడికి టైం ఎంత అని అడగలేదు ఆయన. ఇక్కడ నుంచి ఇక్కడికి రెస్ట్ లోకి వచ్చే లోపు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడుగుతాడు, ఎక్స్, అంతేనా. మరి ఈ ఎక్స్ లో అంటే దీంట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, ఏంటది? 40 ప్లస్ 12t ఏమే టీ క్యూబ్. సో ఎక్స్ ప్లస్ లేని రాయాలి మనం, 2 సెకండ్స్ రాయాలి. 40 ప్లస్ 12 ఎంత? 2 సెకండ్స్ మైనస్ 2 క్యూబ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 40 ప్లస్ 24, వెరీ గుడ్, 2 క్యూబ్ అంటే 8 అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 40 ప్లస్ 24 64 మైనస్ 8 అంటేనా. 64 మైనస్ 8 అంటే ఇది 6, 8 6 అదేనా. ఎస్, ఇప్పుడు ఎంత అయింది మనకి? 56 అయింది అనమాట. 56 అంతే కదా, 8 8 6 అంతే 56. సో 56 మీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంతేనమ్మా.
వెరీ గుడ్. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? ఇగో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. క్లియర్ అమ్మా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం మనం అద్భుతంగా. రైట్. ద పొజిషన్ ఎక్స్ ఆఫ్ ది పార్టికల్ విత్ రెస్పెక్ట్ టు టైం టీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ గివెన్ బై పొజిషన్ ఇచ్చాడు. సో టీ సెకండ్స్ లో ఇచ్చాడు, ఎక్స్ మీటర్స్ లో ఇచ్చాడు. వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ వెన్ ఇట్ అచీవ్స్ మాక్సిమం స్పీడ్ అలాంగ్ ది ఎక్స్ డైరెక్షన్ అన్నాడు. ఎప్పుడు కావాలట పొజిషన్? అతనికి కనుక్కోమన్నది పొజిషనే, కానీ ఎప్పుడు కావాలట? స్పీడ్ మ్యాక్సిమం అయినప్పుడు. అరే స్పీడ్ మ్యాక్సిమం అయితే యాక్సిలరేషన్ జీరోగా, అంటే ఇండైరెక్ట్ గా ఏముంటాడు? ఎప్పుడు కావాలట పొజిషన్ అతనికి? యాక్సిలరేషన్ జీరో అయినప్పుడు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా. ఎందుకంటే మ్యాక్సిమం స్పీడ్ అంటే వెలాసిటీ, యాక్సిలరేషన్ జీరో. ఎస్. ఇప్పుడు నేను పొజిషన్ ఫార్ములా నాకు ఇచ్చాడు, అది ఒకసారి రాసేస్తాను నేను. చూడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9t స్క్వేర్ మైనస్ టీ క్యూబ్. ఓకే, వెలాసిటీ వచ్చేస్తుందిగా, వెరీ సింపుల్ గా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంది? పొజిషన్ బై టైం. దీన్ని డెరివేట్ చేయాలి. 2 × 8 18t⁻1 మైనస్ 3t స్క్వేర్, ఇదే కదా, అంతేనా? వెరీ గుడ్. మళ్ళీ దీన్ని యాక్సిలరేషన్ కావాలంటే వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయాలి భారీ ఎత్తున. ఇక 1 × 18 18 t⁻1 మైనస్ 1 అంటే 0గా, t⁻0 అంటే ఏంటమ్మా 1 మైనస్ 2 × 3 60 2 మైనస్ 1 అంటే 1. ఇగో ఇది యాక్సిలరేషన్. అయితే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు? అట్ మ్యాక్సిమం స్పీడ్. చూడు, అట్ మ్యాక్సిమం స్పీడ్, స్పీడ్ మ్యాక్సిమం అయితే యాక్సిలరేషన్ జీరోగా. స్పీడ్ మ్యాక్సిమం అయితే యాక్సిలరేషన్ జీరోగా, అంటే ఇండైరెక్ట్ గా ఈ యాక్సిలరేషన్ జీరో రాసేద్దాం. ఏ ప్లేస్ లో జీరో రాసేద్దాం. 18 - 60 18 - 60. సో 18 ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? 60 అయితే కదా. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రా? 18/6. దట్ ఈజ్ ఈక్వల్ 3 సెకండ్స్. మన అడిగింది టైం కాదు, మ్యాక్సిమం స్పీడ్ దగ్గర, అంటే ఇండైరెక్ట్ గా యాక్సిలరేషన్ జీరో. యాక్సిలరేషన్ జీరో అయినప్పుడు పొజిషన్ ఏంటి? స్టార్ట్ అయినా ఎంతో కొంత టైం తర్వాత యాక్సిలరేషన్ జీరో అయిందిగా. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిందిరా, స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ యాక్సిలరేషన్ జీరో అయింది. ఎక్కడైతే యాక్సిలరేషన్ జీరో అయిందో ఇక్కడ నుంచి ఇక్కడికి పొజిషన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత యాక్సిలరేషన్ జీరో అయింది అని అడుగుతాడు ఆయన. అంతే. అప్పుడు పొజిషన్ ఫార్ములా ఏందో అదే కదా. చూడు, బట్ మనకి పొజిషన్ తెలుసు, ఎక్స్ కూడా ఏం రా? 9t స్క్వేర్ మైనస్ టీ క్యూబ్. ఓకేనా? సో ఇప్పుడు టీ ప్లేస్ లో ఏందన్నా 3 రాసేద్దాం. సో 3 స్క్వేర్ 3 క్యూబ్. క్లియర్? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 స్క్వేర్ అంటే ఎంత? 9, అదేనా? 9 × 9 81 మైనస్ 3 క్యూబ్ అంటే 27 గా, 3 × 3 × 3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 81 మైనస్ 27 అంటే ఎంత? 54 మీటర్స్ అన్నట్టు. అదేనా? అదేనా? 54 meters. Which option is right? So first option is the right option. Next problem లోకి మనం వెళ్దాం. The motion of a particle along a straight line is described by the equation x. అంటే దాని యొక్క పొజిషన్, దాని డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఏమంటాడు? వేర్ x is in meter and t in second, the retardation of the particle. ఏం కావాలట అతనికి? రిటార్డేషన్ కావాలట. ఎప్పుడు? when its velocity becomes zero. వెలాసిటీ జీరో అయినప్పుడు రిటార్డేషన్, నాట్ యాక్సిలరేషన్. అంటే యాక్సిలరేషన్ కి ఆపోజిట్ రిటార్డేషన్ గా. యాక్సిలరేషన్ మనకి నెగిటివ్ వచ్చింది అనుకో, రిటార్డేషన్ పాజిటివ్. యాక్సిలరేషన్ పాజిటివ్ అయితే రిటార్డేషన్ నెగిటివ్. వెరీ సింపుల్. మనకి ఇచ్చింది ఏంటమ్మా? ఎక్స్ పొజిషన్ ఇచ్చాడు, అంతేనా? వెరీ గుడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న? 8 + 12t - t క్యూబ్. 8 + 12t - t క్యూబ్, ఇదేనా? వెరీ గుడ్. సో ఎక్స్ వచ్చింది కాబట్టి వెలాసిటీ వచ్చినట్టే కదా. ఏంటిది వెలాసిటీ? dx/dt. సో దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. 8 కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. ఇక్కడ 1 కదా, 1 × 12 12 t⁻1 - 1 t⁻0 అంటే 1 మైనస్ 3t స్క్వేర్, అంతేనా? వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రా? dv/dt. సో దట్ ఈజ్ ఈక్వల్, చూడు 12 కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ 2 × 3 60⁻1, అంతేనా? నాకేమొచ్చింది? యాక్సిలరేషన్ వచ్చింది. అయితే
ఏం కావాలంటే అతనికి వెన్ ఇట్స్ వెలాసిటీ బికమ్ జీరో, వెలాసిటీ జీరో అయినప్పుడు యాక్సిలరేషన్ కావాలి. అంటే యాక్సిలరేషన్ కావాలంటే నీకు టైం కావాలిగా, నీకు ఇక్కడ యాక్సిలరేషన్ వచ్చిందిరా 6t అని వచ్చింది యాక్సిలరేషన్. అంటే టీ వాల్యూ నీకు తెలిస్తేనే కదా యాక్సిలరేషన్ వచ్చేది, అంతేనా కదా. మరి ఒక చిన్న హింట్ ఇచ్చాడు ఇక్కడ. ఏమి హింట్ ఇచ్చాడు ఇక్కడ చూడు. ద రిటార్డేషన్ ఆఫ్ ది వెన్ ఇట్స్ వెలాసిటీ బికమ్ జీరో, బట్ వెలాసిటీ జీరో అయితే వెలాసిటీని జీరోకి ఈక్వల్ చేసామనుకోండి, అప్పుడు మనకి టైం వస్తుందిగా, ఆ టైం తీసుకొచ్చి ఇక్కడ రాసేది అనుకోండి వచ్చేస్తుంది యాక్సిలరేషన్, రిటార్డేషన్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్. చూడు ఈ ఫార్ములాలో అంటే ఇందులో వెలాసిటీలో వెలాసిటీని జీరోకి చేద్దాం. ఇగో దిస్ ఈజ్ వెలాసిటీ జీరో. ఇక్కడ ఏముంది నాన్న 12 మైనస్ 3t², అంతేనా. సో 12 ఈజ్ ఈక్వల్ 3t² కదా. టీ ఈజ్ ఈక్వల్ టు ఏంది 12/3t² కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న 4 సెకండ్స్. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రా 4 సెకండ్స్. కానీ నాకు కావాల్సింది ఏందా బాబు, యాక్సిలరేషన్ కావాలి. సో అట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4 సెకండ్స్. 4 సెకండ్స్ దగ్గర యాక్సిలరేషన్ కావాలి. యాక్సిలరేషన్ ఫార్ములా ఏందిరా -60 అని వచ్చింది కదా. సో -60 టీ ప్లస్ లో ఏంటంతా మనం 4, సో -24 మీటర్/సెకండ్². ఏంటిది యాక్సిలరేషన్. బట్ అది అడిగింది యాక్సిలరేషన్ కాదు, రిటార్డేషన్ కావాలి. కాబట్టి రిటార్డేషన్ అంటే ఏంది, రిటార్డేషన్ ఏ ఈజ్ ఈక్వల్ యాక్సిలరేషన్ కి ఆపోజిట్ అని చెప్పినగా. అది యాక్సిలరేషన్ మైనస్ వస్తే రిటార్డేషన్ ప్లస్, అది ప్లస్ వస్తే ఇది మైనస్. మరి ఇక్కడ మైనస్ కాబట్టి ఇదేంది +24 మీటర్/సెకండ్². సో యాక్సిలరేషన్ ఇది కూడా ఏమొచ్చిందా +24 మీటర్/సెకండ్². సో వచ్చిందా 24 మీటర్/సెకండ్². విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్లియర్? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం, the displacement x of a particle of mass m. Clear? Okay. Moving in one dimension under the action of force. The displacement of a particle of mass. ఒక పార్టికల్ ఉంది, దాని మాస్ m అనమాట, దాని మీద ఫోర్స్ అప్లై చేశాడట, అప్పుడు అది డిస్ప్లేస్ అయిందట. అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ ఏమైంది డిస్ప్లేస్ అయింది. ఎంత డిస్ప్లేస్ అయింది టీ టైంలో? ఇగో ఇంత. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ వెన్ ఇట్స్ వెలాసిటీ జీరో, వెలాసిటీ జీరో అయినప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటాడు. అర్థమైందా పాయింట్? ఇక్కడ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిందిరా పార్టికల్, ఇగో ఇక్కడ ఉంది, దీని మాస్ ఎంత m. దీని మీద ఏం చేశాడు క్యాండిడేట్ ఏం చేశాడు, దీని మీద ఫోర్స్ అప్లై చేశాడు, ఇగో ఇట్లా. అప్పుడు ఏమైంది, ఇది ఇలా వెళ్ళి 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 ఇగో ఈ పాయింట్ దగ్గర దాని వెలాసిటీ ఏమైపోయింది నాన్న జీరో. అయితే అతను ఏమంటాడు, ఇక్కడ నుంచి ఇగో ఇక్కడికి ఎక్కడైతే వెలాసిటీ జీరో అయిందో అక్కడికి దాని పొజిషన్ ఏంటి అని అడుగుతాడు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత దాని వెలాసిటీ జీరో అయింది అని అడుగుతాడు. అదేనా? వెరీ నైస్. మరి టీ ఈజ్ ఈక్వల్ మనకి ఇచ్చింది ఏంటి కార్యక్రమం చూద్దాం మనం. మనకి ఇచ్చింది ఏంటి, టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రా √x+3. మరి పొజిషన్ తీస్తే కుదరదుగా, పొజిషన్ కావాలిగా. ఎక్స్ అంటే ఏంది ఇక్కడ పొజిషనేగా. కాబట్టి మనం ఏం చేద్దాం, దీన్ని అద్భుతంగా √x ని ఇలా రాసి 3t అటు తీసుకుందాం -t. పొజిషన్ వచ్చిందిగా. అంటే నాకు √x కాదు ఎక్స్ కావాలి, పొజిషన్ నాకు ఎక్స్ కావాలి. అంటే బోత్ సైడ్స్ ఏం చేయాలి, హోల్ స్క్వేర్ చేసిన అనుకో, బోత్ సైడ్స్ అద్భుతంగా నేను హోల్ స్క్వేర్ చేసిన అనుకో, ఏమైంది ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏం రా 2√x 3 - t హోల్ స్క్వేర్ మిగిలింది. అంతేనా? అంటే దీన్ని ఇంకా చేయొచ్చు కదా, a - b హోల్ స్క్వేర్ కదా. a² అంటే 9 + b² అంటే t² -2ab 2 × 3 6t. a² + b² - 2ab. ఎక్స్ వచ్చింది. ఎక్స్ వచ్చిందంటే వెలాసిటీ వచ్చినట్టుగా. ఇగో ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది రా వెలాసిటీ వచ్చినట్టుగా. అంతేనా? అంటే ఇక్కడ 9 అంటే దీని ఏంది 0. t² అంటే 2 × t పవర్ 1, 2 - 1 అంటే 1 మైనస్ ఇక్కడ 1 కదా, 1 × 6 6 అంతే. t పవర్ 1 - 1 అంటే 0, t పవర్ 0 అంటే 1 కదా. ఇగో ఇది వెలాసిటీ. అయితే ఎప్పుడు కావాలట, వెలాసిటీ జీరో అయినప్పుడు. అంతే కదా, స్టార్ట్ అయిన తర్వాత వెలాసిటీ ఎప్పుడైతే జీరో అయిందో అక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడుగుతాడు ఆయన. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ వెన్ విత్ వెలాసిటీ జీరో. అంతేనా? ఎస్.
ఇప్పుడు చూడు బట్ v ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అప్పుడు ఈ ఫార్ములా ఏమైంది నానా 0 ఈజ్ ఈక్వల్ టు ఏం రా 2t మైనస్ 6, అప్పుడు 2t ఈజ్ ఈక్వల్ టు 6, t ఈజ్ ఈక్వల్ టు ఏం రా 6/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్. కానీ నాకు కావాల్సింది ఏంటి పొజిషన్ కావాలి. ఇగో ఇది పొజిషన్. పొజిషన్ అంటే ఏమొచ్చింది నాకు ఇక్కడ, ఇగో పొజిషన్ ఫార్ములా ఇదే కదా వచ్చింది నాకు పొజిషన్ అంటే ఇదే కదా వచ్చింది. ఎక్స్ కావాలి, ఎక్స్ అంటే ఇదేగా, ఇగో ఈ నుంచి ఇడికి ఎక్స్ అంటే ఇగో ఇది రైట్. ఒకసారి ఇక్కడ రాస్తాను నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా 3 - t హోల్ స్క్వేర్ కదా, 3 - t హోల్ స్క్వేర్. సో 3 - t వచ్చేసిందిగా. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది దానికి 3 సెకండ్స్ పట్టింది. అంటే 3 సెకండ్స్ తర్వాత బాడీ రెస్ట్లోకి వచ్చేసింది. అప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ కనుక్కోమంటాడు అంతేనా. అంటే 3 - t అంటే ఏంది ఇక్కడ 3 హోల్ స్క్వేర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మీటర్. ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మీటర్ అంటే డిస్ప్లేస్మెంట్ అనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మరి ఈ నుంచి ఇడికి 0 మీటరా అవునా, అంటే అది కాస్త నాకు తెలిసి ఏమైంది డిస్ప్లేస్మెంట్ కదా అడిగింది. ఎస్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి నాకు తెలిసి ఇది ఇక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో ఇక్కడికే వచ్చి ఉంటుంది, మళ్ళీ రిటర్న్లో ఇక్కడికే వచ్చి ఉంటుంది. ఎంత టైం తర్వాత 3 సెకండ్స్ తర్వాత అటు వెళ్ళి ఇటు రావడానికి, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రావడానికి ఎంత టైం పట్టింది 3 సెకండ్స్. అంటే 3 సెకండ్స్ తర్వాత ఏమైంది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చిందట, అంటే 0 కదా డిస్ప్లేస్మెంట్. అట్లా అయి ఉంటుంది. క్లియరా, వెరీ నైస్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి మనం ప్రవేశిద్దాం. ఏ పార్టికల్ ఆఫ్ యూనిట్ మాస్ అండర్గోస్ వన్ డైమెన్షనల్ మోషన్ సచ్ దట్ ఇట్స్ వెలాసిటీ వేరీస్ అకార్డింగ్ టు v ఈజ్ ఈక్వల్ దిస్ ఈస్ v ఇంటూ x పవర్ -2n అన్నాడు. ఏంటిది వెలాసిటీ. బీటా అండ్ n ఆర్ కాన్స్టెంట్, x ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్. ఇక్కడ x అంటే పొజిషన్ ఆఫ్ ది పార్టికల్. ద యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ యాజ్ ద ఫంక్షన్ ఆఫ్ x ఈస్ గివెన్ బై అన్నాడు అంతేనా. ద యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ కనుక్కోమన్నాడమ్మా. ఇగో యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్. సో ఇది 2015 డల్లుగా ఉంది ఈ కలర్ కదా, మంచి కనబడట్లేదు కదా. ఈసారి నేను మంచిగా ఏ ఇయర్లో వచ్చింది అనేది మంచిగా ఇస్తాను నేను. ఓకేనమ్మా, వెరీ గుడ్. 2015లో వచ్చిన క్వశ్చన్ రైట్. మనకి ఇచ్చింది ఏంటి వెలాసిటీ ఇచ్చాడు. వెలాసిటీ ద ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్ ఎంత బీటా ఇంటూ ఎక్స్ పవర్ -2n అన్నాడు. ఏం కావాలట మన అతనికి యాక్సిలరేషన్ కావాలట. వెలాసిటీ ఇచ్చినప్పుడు యాక్సిలరేషన్ సింపుల్ గా దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్ గా. చూడు యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా dv/dt. ఏమి dv/dt. మరి ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది కానీ ఇక్కడ టీ టర్మ్ లేదు కదా. అరే ప్రతిసారి మనం ఏం చేస్తాం రా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఉంది అనుకోరా, లేదా v ఈజ్ ఈక్వల్ టు ఉంది అనుకో 9t² + 3t + 4 అంటే అప్పుడు యాక్సిలరేషన్ కావాలంటే ఏమంటాను నేను dv/dt. ఎందుకంటే ఇదంతా టీ టర్మ్ కదా, ఇదంతా టీ టర్మ్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టైం. ఇది టైం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టైం, టైంతోనే డిఫరెన్షియేట్ చేస్తాను నేను. ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడే ఉండాలా ఎక్స్ ఉండాలా, ఇక్కడ వై అయితే ఇక్కడే ఉండాలా విత్ రెస్పెక్ట్ టు వై ఉండాలా, ఇక్కడ ఏ అయితే విత్ రెస్పెక్ట్ టు ఏ అని ఉండాలా. కానీ ఇక్కడ ఏం చూడు, ఇక్కడ ఏముంది మరి ఇది ఎక్స్ టర్మ్, అప్పుడు ఇది విత్ రెస్పెక్ట్ టు టీ కుదురుద్దా, కుదరదు కదా, హైలీ ఇంపాసిబుల్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని రావాలి ఇక్కడ, ఇక్కడ ఏ టర్మ్ అయితే ఇక్కడ అదే టర్మ్ రావాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రై, చూసుకోండి. ఓకేనా, దీనిలాగా చేయలేం. ఇదెందుకు విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ఇది టీ కాబట్టి ఇక్కడ టీనే, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్సే, మరి ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ రావాలి కానీ టీ రాకూడదుగా. అందుకోసమని నేనేం చేస్తానా అద్భుతంగా దాన్ని కన్వర్ట్ చేయాలి ఇప్పుడు యాక్సిలరేషన్. ఎలా చూడండి, యాక్సిలరేషన్ మనం ఇలా రాయొచ్చు కదా dv/dt. దీన్ని నేనేం చేస్తానంటే dx/dx అన్నా, కానీ నాకు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కావాలి కాబట్టి ఇప్పుడు dx తో ఇంటూ చేసిన dx తో డివైడ్ చేసిన ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ దీనికి ఎలాంటి ప్రమాదం లేదు కదా dv/dt. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు చూడరా, ఇగో dx/dt చూడు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నానా, ఇగో dx/dt, ఇగో ఇక్కడ చూడు dx/dt, ఇంకోటి ఏంటి dv/dx. ఇప్పుడు ఫార్ములా ఏమైంది నాన్న చూడు, ఏ ఈజ్ ఈక్వల్ dx/dt అంటే dx/dt డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే వెలాసిటీ కదా. ఎస్,
మళ్ళీ డివి బై డిటిని అలాగే రాస్తాం. ఇక ముందు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అనమాట. ఇగో ఇది ఎప్పుడైనా ఇగో వెలాసిటీ ఎక్స్ టర్మ్ లో ఇచ్చి ఎక్స్ ఫంక్షన్ లో ఇచ్చి ఇగో వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్ అన్నాడు, అప్పుడు డివి బై డిటి వేయకూడదు, కింద మనకి డివి బై డిఎక్స్ అన్నారు. డివి బై డిఎక్స్ కదా, ఇగో డిఎక్స్ బై డిటి అంటే ఏది నాన్న వి, ఇగో డివి బై డిఎక్స్. ఇగో ఇప్పుడు వచ్చిందా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ గా, అంతేనా కదా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి అందుకోసం దీన్ని ఇట్లా చేస్తాం చూడు. ఏ ఈజ్వల్ ఈ ఫార్ములానే యూజ్ చేయాలి ఎప్పుడైనా ఇట్లా అడిగినప్పుడు. ఇక్కడ టీ ఉంటే డైరెక్ట్ చేయొచ్చు, ఏ ఈజ్వల్ డివి బై డిటి, నో ప్రాబ్లం. కానీ ఇది ఎక్స్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే కుదరదు కాబట్టి దీన్ని ఇందులో కన్వర్ట్ చేసిన. అలాంటప్పుడు యాక్సిలరేషన్ ఫార్ములా ఇట్లా యూజ్ చేయాలి. క్లియర్, వెరీ నైస్, వెరీ గుడ్. చూడు వి, వి అంటే ఆల్రెడీ ఇగో ఇదేగా వి అంటే, ఇగో బీటా ఎక్స్ పవర్ మైనస్ 2n డివి బై డిఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే విని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్సేగా. ఇగో ఇది ఎక్స్ టర్మ్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేగా, ఇప్పుడు చూడు ఇక్కడ ఎక్స్ టర్మ్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, రైట్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 గా, అంటే మైనస్ 2n ఇంటూ చూడు మైనస్ 2n ఇంటూ ఇగో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, ఆల్రెడీ బీటా ఉంది కదా, బీటా ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే పైన ఎంత ఉంది 2n మైనస్ 1 కదా, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. వీని ఇలాగే రాసేసింది నేను, ఇగో వీని రాసిందా, ఇగో వీని డిఫరెన్షియేట్ చేసిన విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇగో దీన్ని చేస్తే ఈ బ్రాకెట్లో వచ్చింది. అప్పుడు ఏ ఇది కూడా ఏమినానా, ఇగో బి మైనస్ 2n కి మైనస్ 2n బీటా ఇంటూ బీటా, బీటా స్క్వేర్, ఇక్కడ ఎక్స్ పవర్ ఇక్కడ మైనస్ 2, ఇది ఎక్స్ ఇది ఎక్సేగా, ఇది ఎక్స్ ఇది ఎక్సే కదా, బేసెస్ ఈక్వల్ ఉండగా పవర్ ని ప్లస్ చేద్దాం. మైనస్ 2n మైనస్ 4n, ఇక్కడ మైనస్ 1. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్, చెక్ చేయండి. మైనస్ 2n బీటా స్క్వేర్, ఇగో మైనస్ 2n బీటా స్క్వేర్, ఇగో ఎక్స్ పవర్ మైనస్ 4n మైనస్ 1, ఇగో మైనస్ 4n మైనస్ 1. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి మనం ప్రవేశిద్దాం. 2 cars P and Q starts from a point at the same time in a straight line and their positions are represented by అన్నాడు. అరే 2 cars బయలుదేరినాయట, ఇగో ఇది కార్ ఏ ఇది కార్ బి, ఓకేనా. అండర్ దేర్ పొజిషన్స్ రిప్రజెంటెడ్ బై టీ టైంలో ఇది ఇంత దూరం వెళ్ళింది అది అంత దూరం వెళ్ళింది. ఇగో కార్ ఎవరి కార్ ఇది పి కార్, ఇదేమో క్యూ కార్. ఇక్కడ నుండి స్టార్ట్ అయినాయి, స్టార్ట్ అయిన ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఇగో ఎక్స్పి, ఇగో ఎక్స్పి టీ టైంలో ఇంత దూరం వెళ్ళింది, ఇగో ఇంత దూరం వెళ్ళింది. క్యూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ క్యూ, క్యూ కూడా ఎంతో కొంత దూరం వెళ్ళింది, స్టార్ట్ అయినకి ఇగో ఇంత దూరం వెళ్ళింది, ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ ఎంత ఇగో ఎక్స్పి. క్యూ అనే కార్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అదే టీ టైంలో ఇది ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అదే టీ టైంలో క్యూ అనే కార్ ఇగో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే రైట్. అట్ వాట్ టైమ్ డూ ద కార్స్ హ్యావ్ ద సేమ్ వెలాసిటీ అన్నాడు. ఏదో ఒక టైంలో, అంటే నేనేమంటానంటే కారు స్టార్ట్ అయినా ఇగో ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చిందా, ఇగో కార్ ఇలా వెళ్ళి ఇగో ఇక్కడికి వచ్చిందా, ఇక్కడ ఈ కార్ వెలాసిటీ ఎంతమ్మా ఇది విపి, ఇగో ఈ కార్ వెలాసిటీ ఇక్కడ ఎంతమ్మా విక్యూ. ఈ రెండు కార్లు ఇక్కడ వెలాసిటీ ఈక్వల్ ఉందట, విపి ఈజ్ ఈక్వల్ టు విక్యూ. ఇది కండిషన్, అతను ఇచ్చిన కండిషన్. ఇగో స్టార్ట్ అయినా ఇగో ఇక్కడికి వచ్చినప్పుడు ఇగో ఇక్కడికి వచ్చినప్పుడు దీని వెలాసిటీ రెండు ఈక్వల్ అయితే ఏమనుకుంటాడు ఆయన, అట్ వాట్ టైం ఏ టైం తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి టీ టైం, ఈ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి కూడా సేమ్ టైం, ఎంత టైం తర్వాత ఇగో పీ కార్ క్యూ కార్ రెండు స్టార్ట్ అయినా, స్టార్ట్ అయిన ఎంత టైం తర్వాత ఆ 2 కార్స్ యొక్క వెలాసిటీస్ ఈక్వల్ అవుతాయి అని అడిగాడు. అంటే టీ అనుకుంటే సరిపోద్ది కదా, ఎంత టైం తర్వాత ఆ కార్ స్పీడ్స్ ఈక్వల్ అవుతాయి అన్నాడు. ఓకేనా, ముందు ఏ కార్ స్పీడ్ బి కార్ స్పీడ్ కనుక్కుందాం, అప్పుడు ఆ రెండింటి స్పీడ్ని ఈక్వల్ చేద్దాం, మనకి టైం వచ్చేస్తుందిగా. వెరీ సింపుల్, అదే కార్యక్రమం చేస్తాను నేను. రైట్. సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ కార్ పి ఎంత పొజిషన్ ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్. ఓకే రైట్. దీని వెలాసిటీ కనుక్కుందాం, వెలాసిటీ ఆఫ్ కార్ పి అంటే ఏంటి
డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ బై టైం, అదే కదా. ఇగో ఇది టీ టర్మ్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీ, రైట్. ఏమిది ఇక్కడ 1 ఇంటూ ఏ టీ పవర్ 1 - 1 అంటే 0, టీ పవర్ 0 అంటే 1, ప్లస్ 2 ఇంటూ బి 2b, 2 - 1 అంటే టీ పవర్ 1. ఇగో వెలాసిటీ ఆఫ్ కార్ బి వచ్చేసింది. అలాగే అండ్ ఏమనుకుందాం మనం, వెలాసిటీ ఆఫ్ కార్ క్యూ పొజిషన్ ఏంటి మరి, ఇగో ఇచ్చాడు అంతేనా, ఎక్స్ క్యూ అట్ టీ, దట్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ దట్, ఎఫ్టీ మైనస్ టీ స్క్వేర్. క్లియర్. ఇగో ఇప్పుడు నేను విపి అనుకుంటా, విపియా విక్యూ, ఓకే, డి ఆఫ్ ఎక్స్ క్యూ బై డిటి. సో ఇది 1 కదా, 1 ఇంటూ ఎఫ్ టీ పవర్ 1 - 1 అంటే 0, టీ పవర్ 0 అంటే 1, మైనస్ 2 టీ పవర్ 1, 2 - 1 అంటే. సో వెలాసిటీ ఆఫ్ కార్ పి వచ్చింది, వెలాసిటీ ఆఫ్ కార్ క్యూ వచ్చింది. బట్ కండిషన్ ఏంటి, విపి ఈజ్ ఈక్వల్ టు విక్యూగా. బట్ కండిషన్ ఇచ్చాడు, ఎప్పుడు కావాలట వెలాసిటీ, ఆ 2 కార్స్ స్పీడ్ ఈక్వల్ అయినప్పుడు, ఎంత టైం తర్వాత ఈ 2 కార్స్ వెలాసిటీస్ ఈక్వల్ అవుతాయి అన్నాడు. అంటే విపి ఏమొచ్చింది నాకు, విపి ఏ ప్లస్ 2bt ఇజ్ ఈక్వల్ ఎఫ్ మైనస్ 2t. ఓకేనా, వెరీ నైస్, వెరీ గుడ్. ఇప్పుడు ఇది నాకు టైం కావాలి కదా, టైం కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం నాన్న, 2bt మైనస్ 2t అవుతే ప్లస్ 2t ఈజ్ ఈక్వల్ ఎఫ్, ఏ ఎట్ అవుతే ఎంతరా, మైనస్ ఏ. సో ఇక్కడ 2t కామన్ తీద్దామా, అద్భుతంగా. ఇక్కడ ఏం మిగిలింది బి, ఇక్కడ టీ కామన్ తీస్తే ఇక్కడ ఏముంది నా, 2t కామన్ తీసినాం కదా ఇక్కడ 1, దట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ మైనస్ ఏ. సో నీకు కావాల్సింది టీ కాబట్టి ఎఫ్ మైనస్ ఏ బై, ఇగో 2 ఇంటూ బి ప్లస్ 1, ఇగో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో విచ్ ఆప్షన్, డి కదా. ఇగో ఎఫ్ మైనస్ ఏ బై 2 ఇంటూ బి ప్లస్ 1, 1 ప్లస్ బి అంటే బి ప్లస్ 1 కదా. సో దిస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఎప్పుడు ఇచ్చాడు ఇది, 2016. ఇది కరెక్ట్ థిక్ లెటర్లో నీకు వేస్తాయి సారీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి ప్రవేశిద్దాం మనం. ద డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఆఫ్ ది పార్టికల్ వ్యారీస్ విత్ టైమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చాడు. అంటే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ పార్టికల్ టైంతో పాటు డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతుందట. మరి ఎంత ఇచ్చాడయ్యా బాబు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ, ఓకే, ప్లస్ బిఈ బి ఇంటూ ఈ పవర్ బీటా టీ ప్లస్ బీటా టీ. ఓకే రైట్. వేర్ ఏబి అండ్ ఇవన్నీ కాన్స్టెంట్, ఏబి ఆల్ఫా బీటా కాన్స్టెంట్ అట, పాజిటివ్ కాన్స్టెంట్ అట. విషయం ఏంటంటే ఈ రెండేని పాజిటివ్ కాన్స్టెంట్. పాజిటివ్ కాన్స్టెంట్ అంటే గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ 0 కాదు, 0 కంటే ఎక్కువ. ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ విల్ బి, వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా బీటానా, డిక్రీజ్ విత్ టైమా, ఇంక్రీజ్ విత్ టైమా, డ్రాప్ టు 0నా, ఏరి, రైట్. మరి దీని నుంచి వెలాసిటీ కనుక్కుందాం మనం అద్భుతంగా. v ఈక్వల్ ఏంది నాన్న, dx బై dt, ఇదేగా, రైట్. దీని డిఫరెన్షియేషన్ ఏ అనేది కాన్స్టెంట్ కదా, ఏని అలాగే ఉంచుతాం. మరి ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంది, ఇంతకుముందు చెప్పాను కదా నేను, y ఈజ్ ఈక్వల్ ఫార్ములా చెప్పాను, గుర్తుందో లేదో, ఈ పవర్ ఎంఎక్స్ అని ఉందనుకోండి, అప్పుడు dy బై dx ఫార్ములా ఏం చెప్పినాను, ఎమ్ముని ఇక్కడ రాయాలిరా బాబు అని చెప్పిన, ఎమ్ముని ఇక్కడ రాసేసినాం. ఈ పవర్ ఎంత ఉంది మళ్ళీ ఎంఎక్స్ని ఇలాగే రాయాలి. నేను స్టార్టింగ్లో ఫార్ములా చెప్పాను నేను, ఈ ఎమ్ముని ఒకవేళ మైనస్ ఎమ్ ఉందనుకో, మైనస్ ఎమ్ ఇంటూ ఈ పవర్ మళ్ళీ అదే సేమ్. మరి ఇక్కడ చూడు ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ, అక్కడ ఎంఎక్స్ లాగా, అంటే మైనస్ ఆల్ఫాని ఇక్కడ రాయాలి కదా, మైనస్ ఆల్ఫా, మళ్ళీ ఈ పవర్ మొత్తం సేమ్ అదే రాయాలి మనం, ఇదే కదా, ఎస్. మళ్ళీ ప్లస్ బికి బి కాన్స్టెంట్ కాబట్టి, ఇగో ఈ పవర్ ఎంఎక్స్ లాగా లేదా అది, ఇగో ఈ పవర్ ఎంఎక్స్ అంటే బీటా ఇంటూ, అదేనా, బీటా ఇంటూ మళ్ళీ ఈ పవర్ సేమ్ బీటా టీ. క్లియర్, వెరీ నైస్. సో v ఈజ్ ఈక్వల్ టు ఏం రా, మైనస్ ఏ ఆల్ఫా ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ ప్లస్ ఏమొచ్చింది మనకి బీటా బి, అది బి బీటా ఈ పవర్ బీటా టీ. సో యాక్సిలరేషన్ కూడా కనుక్కుందాం. యాక్సిలరేషన్ కనుక్కుంటే మనకు తెలుస్తుంది వెలాసిటీ ఏంటి, పాజిటివా నెగిటివా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. యాక్సిలరేషన్ కనుక్కుందాం. వెలాసిటీ వచ్చినప్పుడు యాక్సిలరేషన్ తెలుసుకోవచ్చుగా, వెరీ సింపుల్గా.
డివి బై డిటి కదా, రైట్. మళ్ళీ దీన్ని ఎటు రాద్దాం, మైనస్ ఏ ఆల్ఫాకి ఆల్ఫా ఇక్కడ వరకు, మళ్ళీ ఈ పవర్ ఎంఎక్స్ మళ్ళీ దీన్ని డెరివేట్ చేయాలిగా, చెప్పారుగా ఫార్ములా ఎం ఇంటూ ఈ పవర్ ఎంఎక్స్ అని. ఎం ఇంటూ అంటే మైనస్ ఆల్ఫా ఉంది ఎం ప్లేస్లో, మైనస్ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ ప్లస్ బి బీటాకి అది కాన్స్టెంట్. ఇగో మళ్ళీ ఇగో ఈ పవర్ బీటా ఈ పవర్ ఎంఎక్స్ లాగా, అంటే ఇది ఎం అంటే ఇది ఇక్కడ బీటా, ఈ పవర్ మళ్ళీ అదే రాయాలి కదా, బీటా ఇంటూ టీ. వెరీ నైస్, వెరీ గుడ్. ఇప్పుడు చూడు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఇంటూ ఆల్ఫా ఏ ఆల్ఫా స్క్వేర్, ఇగో ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ ప్లస్ బీ టు బీటా ఇంటూ బీటా బీటా స్క్వేర్ ఈ పవర్ బీటా. ఇది వచ్చింది నాకు. అంటే ఇదంతా కూడా యాక్సిలరేషన్ కండిషన్ పాజిటివ్ కాన్స్టెంట్ అన్నాడు. అంటే పాజిటివ్ కాన్స్టెంట్ అంటే ఏంటి మీనింగ్, ఇది పాజిటివ్ కాన్స్టెంట్ అంటే ఏంటి మీనింగ్, ఇది ఒకసారి చూద్దాం ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్, అంటే వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అన్నట్టే కదా. పాజిటివ్ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో కదా, జీరో కంటే ఎక్కువ ఉంటేనే కదా వెలాసిటీ కాన్స్టెంట్ అనేది, అంతేనా. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఇంక్రీజెస్ విత్ టైం, వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో కాబట్టి ఇంక్రీజెస్ విత్ టైం, టైంతో పాటు ఇంక్రీజ్ అయింది, జీరో కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇంక్రీజ్ అయినట్టు. ఇది లెస్ దాన్ జీరో అయితే జీరో కంటే తక్కువ ఉన్నట్టు. ఇగో యాక్సిలరేషన్ బట్టి డిసైడ్ చేస్తాం. క్లియర్, రైట్. నెక్స్ట్ చూద్దాం మనం అద్భుతంగా. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ v ఈజ్ ఈక్వల్ టు ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్, వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ v ఈజ్ ఈక్వల్ టు ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్, ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్, దెన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ బిట్వీన్ 1 సెకండ్ అండ్ 2 సెకండ్స్. అంటే 1 సెకండ్కి 2 సెకండ్స్కి మధ్య ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడుగుతాను నేను. అర్థమవుతుందా మనకి? చూడు, వెలాసిటీ ఇచ్చాడు v ఈజ్ ఈక్వల్ టు ఏమిరా ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్. అడిగింది ఏంటి మరి అనగా డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి, రైట్. మనందరూ తెలుసు, దీనికంటే ప్రీవియస్ వీడియో అదేగా మనం చేసింది, ఏంటి ఇంటిగ్రేషన్ అనే ఒక వీడియో చేసాంగా. ఆ ఇంటిగ్రేషన్ అనే వీడియోలో నీకు డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఏమని చెప్పాను నేను, ఇంటిగ్రల్ ఆఫ్ విడిటి, విని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేది డిస్ప్లేస్మెంట్ కదా, ఏని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్. చెప్పాను ఇంటిగ్రేషన్లో అద్భుతంగా చెప్పాను మీకు నేను, రైటా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ విడిటి అందాం, ఓకేనా? వెరీ గుడ్, వెరీ నైస్. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్కడి నుంచి ఎక్కడికట లిమిట్ చూడు, 1 సెకండ్ టు 2 సెకండ్స్, 1 సెకండ్కి 2 సెకండ్స్కి మధ్యలో. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2. వి అంటే ఏంది నాన్న, వి అంటే ఇగో ఇది ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ ఇంటూ వి ప్లేస్లో ఇగో ఇది ఇంటూ డిటి, అంతేనా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ ఏటీ ఇంటూ డిటి, ఇగో ఏటీ ఇంటూ డిటి ఇంటిగ్రేషన్ చేస్తాను 1 to 2 ఇంటూ చేస్తాను మళ్ళీ బీటీ స్క్వేర్ ఇంటూ డిటి, బీటీ స్క్వేర్ ఇంటూ డిటి ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2. సో ఏబి కాన్స్టెంట్స్ కదా, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఏ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 టీడిటి, టీడిటి టీ పవర్ 1 కదా, ఇగో బి కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2, బి కాన్స్టెంట్ కాబట్టి అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ డిటి, టీ స్క్వేర్ డిటి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు చూద్దాం ఏ ఇంటూ, వెరీ గుడ్, ఏ ఇంటూ టీడిటి కదా. టీడిటి అంటే ఏంది, ఇగో ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్ అయిందిరా, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ ఫార్మ్ అయింది, ఎన్డిఎక్స్ ఎక్స్ పవర్ n+1 బై n+1 ఆల్రెడీ మనం ఇంటిగ్రేషన్ అనే వీడియోలో అద్భుతంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో టీ పవర్ ఎన్ అంటే టీ పవర్ n+1 బై n+1 అంటే టీ పవర్ n+1, 1+1 అంటే 2, 1+1 అంటే 2, మళ్ళీ లిమిట్స్ ఉన్నాయిగా, లిమిట్స్ ఏంటి 1 to 2 ప్లస్ బీటా, మళ్ళీ ఇది కూడా అంతే కదా, టీ స్క్వేర్ n+1, 2+1 అంటే 3 బై 2+1 3, లిమిట్స్ మళ్ళీ ఏం రా 1 to 2. సో ఏ బై 2, ఈ 2ని ఇక్కడ రాసేసాను నేను, డన్నేనా. ఇప్పుడు అప్పర్ లిమిట్ టీ ప్లేస్లో అప్పర్ లిమిట్ అప్లై చేయాలంటే 2 స్క్వేర్ మైనస్ అని చెప్పి, మళ్ళీ టీ ప్లేస్లో లోయర్ లిమిట్ అప్లై చేయాలి టీ ప్లేస్లో అంటే 1 స్క్వేర్ ప్లస్ బి బై 3,
ఇగో 3ని ఇక్కడ రాసేసిన. అప్పర్ లిమిట్ లో టీ ప్లేస్ లో 2 రాయాలి. 2 క్యూబ్ మైనస్ 1 రాయాలి అప్పర్ లిమిట్. 1 క్యూబ్ బై 3 అంటే 1 క్యూబ్. 3ని ఇక్కడ రాసేసినాం కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రా, ఏ బై 2. 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 3, 4 మైనస్ 1 కదా బై 3. 2 క్యూబ్ 8 మైనస్ 1 అంటే 7. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏముందమ్మా 3a బై 2 ప్లస్ 7b by 3. This is the correct option. Which option? 3a by 2. 3a by 2 plus 7b by 3. 7b by 3. So this is the correct option. Okay, Nana? Very good. Right, next problem look down 12th problem. A particle moves a distance x in time t according to equation that is the acceleration of particle is proportional to 100. ఈ యాక్సిలరేషన్ ఈ 4 ఆప్షన్ లో దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది అంతేనా? అగో అది మన అడిగింది. రైట్. సో ఫస్ట్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్ రాద్దాం. టీ ప్లస్ 5 హోల్ పవర్ ఎంతమ్మా -1. దీని నుంచి వెలాసిటీ కనుక్కున్నాం అద్భుతంగా. డిఎక్స్ బై డిటి. ఇగో ఇదంతా బ్రాకెట్ లో ఉన్నది ఎక్స్ అనుకుందాం చిన్న. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1 కదా. అంటే -1 ఇంటూ ఎక్స్ పవర్ n -1 అంటే -1 చూడు. n ఇంటూ ఎక్స్ పవర్ n -1. అప్పుడు ఏంది v ఈజ్ ఈక్వల్ టు ఏం రా, -1 ఇంటూ టీ ప్లస్ 5 -1 -2 -2 -1 -1 -2. సో v ఈజ్ ఈక్వల్ టు ఏం చిన్నది -1 టీ ప్లస్ 5 -2 కిందకు వస్తే ఏం రా +2. దీని మ్యాగ్నిట్యూడ్ ఎట్లా రాసుకోవచ్చు? వికి మ్యాగ్నిట్యూడ్ అన్నాం అనుకో 1/t + 5 హోల్ స్క్వేర్. ఇది అద్భుతమైనటువంటి మ్యాగ్నిట్యూడ్. వెలాసిటీ వచ్చింది. వెలాసిటీ వచ్చిందంటే యాక్సిలరేషన్ వచ్చినట్టేగా కదా. ఇగో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే అంటే dv/dt. ఇగో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే నాకు వచ్చేది యాక్సిలరేషన్ వస్తుంది. కాబట్టి -1కి -1. వెరీ గుడ్. రైట్. ఇది బ్రాకెట్ లో ఉన్నది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ పవర్ ఎన్ కదా అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n -1 అంటే -2 ఇంటూ ఎక్స్ పవర్ n -1 అంటే టీ ప్లస్ 5 n -1 అంటే -2 -1. చూడు n ఇంటూ ఎక్స్ పవర్ n -1 అంటే -2 -1. అప్పుడు ఏమైంది నాన్న ఇది a ఈజ్ ఈక్వల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2 ఏమే బై టీ ప్లస్ 5 -2 -2 1 -3 కింద రాస్తే +3 అయిపోయింది. ఇగో ఇది అయిపోయింది. కానీ ఇదే యాక్సిలరేషన్ మనం ఎలా రాస్తాం? దీన్ని ఇలా రాయచ్చా? ఏ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 1/t + 5 హోల్ స్క్వేర్ ఇంటూ 1/t + 5 హోల్ పవర్ 1. అరే దీన్ని స్క్వేర్ ఇంటూ 1 2 + 1 అంటే మళ్ళీ 3 అయింది కదా. అట్లా డివైడ్ చేసి నేను విడదీసిన. రైటా? అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1/t + 5 హోల్ స్క్వేర్ అంటే 1/t + 5 హోల్ స్క్వేర్ అంటే వి. కాబట్టి దీని ప్లేస్లో ఏం రాయచ్చునా వి ఇంటూ ఇగో ఈ మొత్తాన్ని నేను √v అనొచ్చుగా అంతే కదా. ఇగో √v చేస్తే ఇగో ఇది వస్తుంది అనమాట. ఒకసారి చేద్దాం ఇక్కడ మనం. వెరీ గుడ్. ఇగో √v వాల్యూ ఏందో చూద్దాం మనం. √v వాల్యూ సింప్లిఫై చేస్తే నాకు ఇది రావాలన్నమాట. ఇగో చూడు √v అంటే ఏంటి? ఇగో 1/t + 5 హోల్ స్క్వేర్ 1/t + 5 హోల్ స్క్వేర్. క్లియర్? ఇగో ఇది అనమాట. నాకు v కావాలి కదా అంతేనా కదా. సో దీన్ని నాకు √v అంటే ఈ రూట్ తీసేసింది అనుకో. నేను రూట్ తీసేస్తే ఏమిటిరా 1/t + 5 హోల్ స్క్వేర్. రూట్ తీసేస్తే ఏమిటి నానా 1/2 అయింది అంతేనా. 1 పవర్ 1/2 1. ఇగో t + 5 ఏముంది నాన్న ఇది 2. 1కి 1/2 ఇగో ఈ మొత్తాన్ని కూడా 1/2నేగా అంటే ఇంటూ 1/2 2 2 క్యాన్సిల్ అయింది కమ్మా. 1/t + 5 హోల్ పవర్ 1. చూడు 1/t + 5 హోల్ పవర్ 1. ఇగో 1/t + 4 హోల్ పవర్ 1 ఎలా రాయొచ్చు? √v. అద్భుతంగా దీన్ని అందుకే నేను √v ఏమి. అప్పుడు ఏమిది a ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ v పవర్ 1 v పవర్ రూట్ తీసేస్తే 1/2. సో 2 ఇంటూ v పవర్
ఇక 1+1/2 అంటే ఎంతరా 3/2. అంటే ఏ ఈజ్, దీన్ని బట్టి ఫైనల్ గా మనం ఏం డిసైడ్ చేసినామమ్మా, మనకి ఏమొచ్చింది ఫైనల్ డిసిషన్, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v^3/2. ఇగో ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ v^3/2. ఏ ఈజ్ యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ v^3/2. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం మనం అద్భుతంగా. ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ x axis has acceleration f అన్నాడు. at time t given by f is equal to f0 into 1 - t/t అన్నాడు. f అనేది ఏంటట, యాక్సిలరేషన్ అట. ఒకసారి అద్భుతంగా అబ్జర్వ్ చేద్దాం. ఏ అనేది యాక్సిలరేషన్ ఇక్కడ ఏమన్నట్లనా ఎఫ్ అన్నాడు. సో ఎఫ్ అనేది యాక్సిలరేషన్ ఏంటంటే ఇక్కడ f0 into 1 - small t by capital T. రైట్, ఓకే. when f0 and t are constants అట, ఇగో f0 capital T కాన్స్టెంట్స్ అట. ఓకే. ద పార్టికల్ at t is equal to 0, ఇగో 0 టైం దగ్గర వెలాసిటీ కూడా 0 అన్నట. ద టైం ఇంటర్వెల్ బిట్వీన్ అంటే t is equal to 0 కి ఎక్కడైతే యాక్సిలరేషన్, ఎఫ్ అంటే యాక్సిలరేషన్ కదా, యాక్సిలరేషన్ 0 కి టైం 0 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇగో ఇక్కడ నుంచి యాక్సిలరేషన్ ఇగో ఇక్కడ 0 అయింది. ఇగో దీనికి ఇగో ఈ ఇన్స్టెంట్ కి మధ్య వెలాసిటీ ఏంటి అని అడుగుతాను నేను. ఇక్కడ స్టార్ట్ అయింది రా అంటే టైం t is equal to 0, ఇక్కడికి వెళ్ళినప్పుడు వెలాసిటీ 0 అయింది, సారీ యాక్సిలరేషన్ 0 అయింది. అంటే దీనికి ఈ టైం ఇంటర్వెల్ మధ్య వెలాసిటీ ఏంటి అని అడుగుతాను. రైట్, ఇప్పుడు మనం యాక్సిలరేషన్ తెలిసినప్పుడు వెలాసిటీ కనుక్కోవచ్చు కదా. ఇంటిగ్రేషన్ లో నేను చెప్పాను, దీనికంటే ముందు వీడియో ఇంటిగ్రేషన్ వీడియోనే కదా. వెరీ గుడ్, అక్కడ చెప్పింది నేను అద్భుతంగా ఏమని, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏడిటి అని చెప్పినాను. యాక్సిలరేషన్ ని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేదే వెలాసిటీ. వెరీ సింపుల్. వచ్చినోడా, ఇంటిగ్రల్ ఆఫ్ ఏ అంటే యాక్సిలరేషన్ ఇదంతా f0 1 - t/t. ఇగో ఏ అంటే ఇదంతా డిటికి డిటి. క్లియర్? సో v ఈజ్ ఈక్వల్, సో ఇంటిగ్రల్ ఆఫ్ f0 ఇగో ఇంటూ చేస్తాను నేను 1 into dt మైనస్ ఇగో t into dt tdt బై క్యాపిటల్ T. ఇంకా దీన్ని నేను అద్భుతంగా చేస్తా చూడండి. v ఈజ్ ఈక్వల్ టు ఏం రా, f0 into dt, ఇగో f0 into dt మైనస్ మళ్ళీ f0 తో ఇంటి చేయాలిగా f0 tdt బై క్యాపిటల్ T. సో ఇంటిగ్రల్ ఇదంతా కూడా ఓకేనమ్మా. వెరీ గుడ్. మరి ఇక్కడ f0 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బయటికి తీసుకురావాలి కదా, అంటే f0 ఇక్కడ ఏం మిగిలిందమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ dt. ఓకే ఓకే, ఇగో f0/t కాన్స్టెంట్ కాబట్టి అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, మళ్ళీ ఏమి మిగిలింది ఇక్కడ, ఇంటిగ్రల్ ఆఫ్ tdt. ఇగో ఇది. సో v ఈజ్ ఈక్వల్ f0 కి f0 కాన్స్టెంట్ ఇది. ఏమే ఇంటిగ్రల్ ఆఫ్ dt అంటే ఏం రా t, ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే ఏందమ్మా x మైనస్ f0/t. వచ్చినోడా, ఇంటిగ్రల్ ఆఫ్ t ఇంటిగ్రల్ ఆఫ్ x^n dx ఫార్ములా x^n+1/n+1 కదా, అంటే ఇది n+1 అంటే t^n+1 1+1 అంటే 2 1+1 అంటే ఏం రా 2 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కదా కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కనుక్కుందాం అద్భుతంగా. కానీ ఇక్కడ ఒక కండిషన్, భయంకరమైన కండిషన్ ఇచ్చాడు ఇక్కడ. ఏం కండిషన్, అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 వెలాసిటీ 0 అన్నాడు. ఇగో 0 టైం దగ్గర వెలాసిటీ కూడా 0. ఇప్పుడు v, ఇందులో v అంటే ఏంది 0 వెలాసిటీ, ఇగో t అంటే టైం 0గా 0, ఇగో ఇది కూడా టైం 0గా అంటే ఇదంతా 0. ఇక్కడ ఏముందిరా ప్లస్ c, అంటే c ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఏమైందిరా 0. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైంది నాన్న చూడు, v ఈజ్ ఈక్వల్ ఏమే ఇగో f0t మైనస్ f0t² బై 2 into t. ఇగో 2 into t. సి వాల్యూ ఎట్టా 0గా, ఇగో సి వాల్యూ 0. సో ఇక్కడ అడిగింది ఏంటంటే యాక్సిలరేషన్ 0 అంటే 0 టయానికి స్టార్ట్, బాడీ స్టార్ట్ అయినప్పుడు టైం ఎంత నానా 0. ఇగో ఇక్కడ యాక్సిలరేషన్ 0 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిలరేషన్ 0. ఇగో ఈ టైం ఇంటర్వెల్లో అతనికి ఏం కావాలి, వెలాసిటీ కావాలి. అంటే ఇక్కడ ఏమన్నాడు ఇండైరెక్ట్ గా చూడు, యాక్సిలరేషన్ 0 అని కండిషన్ ఇచ్చాడు. అప్పుడు అసలు యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి ఒకసారి రాద్దాం మనం. f ఈజ్ ఈక్వల్ టు ఏం నానా f0
ఇంటూ 1 మైనస్ టీ బై క్యాపిటల్ టీ. ఇది ఏ కదా, ఎఫ్ అంటే యాక్సిలరేషన్ కదా, యాక్సిలరేషన్ ఏమన్నాడు మరి 0, అంటే ఇదంతా ఏమైపోయింది 0. ఎఫ్ నాట్ 1 బై టీ బై టీ అంటే 0 బై ఎఫ్ నాట్ అంటే 0నే కదా, అరే 0 బై ఎఫ్ నాట్ అంటే 0, ఏముంది ఇక్కడ 1 బై టీ బై టీ అంటే 1 మైనస్ స్మాల్ టీ బై క్యాపిటల్ టీ ఇది కూడా ఏం రా 0. సారీ ఇక్కడ ఏంటి కదా, 1 మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 కదా ఇక్కడ. రైట్, చూద్దాం, అద్భుతంగా చూద్దాం, మామూలు కాదు. 1 ఇటు వస్తుందిరా, ఇగో మైనస్ టీ బై టీ అంటే స్మాల్ టీ బై క్యాపిటల్ టీ అంటున్నాం, అదేనా. సో స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న, ఇగో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే టీ ఇంటూ టీ క్యాపిటల్ టీ అంటే క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ. నాకేం కావాలి ఫైనల్ గా, వెలాసిటీ కావాలి, వెలాసిటీ. మరి వెలాసిటీలో సబ్స్టిట్యూట్ చేద్దాం, వెలాసిటీ నాకేమొచ్చింది ఫైనల్ గా, ఇగో ఇదే కదా, ఇగో ఇక్కడ చేసేస్తాను, మళ్ళీ దూరం ఎందుకని, మళ్ళీ ఇంకో స్లైడ్ అవసరం లేదు కదా, అందుకే ఇక్కడే చేసేస్తాను నేను. వెలాసిటీ కావాలి కాబట్టి వెలాసిటీలో స్మాల్ టీ ఉన్న దగ్గర ఏం రాద్దాం మనం, క్యాపిటల్ టీ రాద్దాం. అంటే v ఈజ్ ఈక్వల్ ఏం చిన్నది ఎఫ్ నాట్, ఏమి టీ అంటే క్యాపిటల్ టీ మైనస్ ఎఫ్ నాట్, ఇంకో స్లైడ్ తీసుకుందాం, అక్కడ సరిపోదు, ఇంకో స్లైడ్ తీసుకొని అద్భుతంగా మనం వెళ్దాం. రైటా, వెరీ గుడ్, వెరీ నైస్. ఒకసారి v ఈజ్ ఈక్వల్ ఎఫ్ నాట్ టీ రాద్దాం మనం. v ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ టీ మైనస్ ఎఫ్ నాట్ టీ స్క్వేర్ బై 2t, ఎఫ్ నాట్ టీ స్క్వేర్ బై 2t. ఇక్కడ v ఇక్కడ టైం t ప్లేస్ లో, బట్ ఇక్కడ ఏమన్నాడు టైం t ఈజ్ ఈక్వల్ టు టీ అని వచ్చింది కదా నాకు, ఇగో టైం t ఈజ్ ఈక్వల్ టీ కదా, వెలాసిటీ కనుక్కోవచ్చు అద్భుతంగా మనం. వెరీ గుడ్, v ఈజ్ ఈక్వల్ రైటా, ఎఫ్ నాట్ స్మాల్ టీ ప్లేస్ లో క్యాపిటల్ టీ, ఎఫ్ నాట్ స్మాల్ టీ ప్లేస్ లో క్యాపిటల్ టీ బై 2t. వెరీ గుడ్. సో ఎఫ్ నాట్ మైనస్ టీటీ క్యాన్సిల్ కాబట్టి ఎఫ్ బై ఎఫ్ నాట్, ఇంకో టీ ఉంది బై 2. దీన్ని ఎల్సిఎం చేస్తే మనం, ఎల్సిఎం చేస్తే ఎంత నాన్న 2 ఎఫ్ నాట్ ఏంది 2 ఎఫ్ నాట్ టీ కదా ఇక్కడ, టీ ఎఫ్ నాట్ టీ మైనస్ ఏముంది నాన్న ఎఫ్ నాట్ టీ, ఎఫ్ నాట్ టీ. సో v ఈజ్ ఈక్వల్ 2 ఎఫ్ నాట్ టీలో నుంచి 1 ఎఫ్ నాట్ అంటే ఎఫ్ నాట్ టీ. సో v ఈజ్ ఈక్వల్ 1/2 ఎఫ్ నాట్ టీ. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా, ఒకసారి చూడు, 1/2 ఎఫ్ నాట్ టీ కదా, క్లియర్, అర్థమైందమ్మా. వెరీ గుడ్, వెరీ నైస్. హాఫ్ 1/2 ఎఫ్ నాట్ టీ టీ స్క్వేర్ మనకు వచ్చింది, హాఫ్ ఎఫ్ నాట్ టీ వచ్చింది, హాఫ్ ఎఫ్ నాట్ టీ ఇది కాదు, హాఫ్ ఎఫ్ నాట్ టీ, ఇగో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనమ్మా. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు బాగా మళ్ళీ 2 టైమ్స్ ఈ వీడియో వినండి అమ్మా. ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ నీటిలో అండ్ జేఈ మెయిన్స్ లో కూడా అడుగుతాడు. ఓకేనమ్మా, బాగా ఒకసారి చూసుకోండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.